దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజైతే నాగుల చవితి కదా, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఒక చిన్న కోడిపిల్ల వల్ల మాకైతే ఈ పండుగ వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతకన్నా ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఈరోజైతే పండగ కదా, అందుకని చెప్పేసి నేనైతే తొందరగా లేచిన. ఇంకా తొందరగా లేచి బయట వాకిలుకి పెండ కలర్ చల్లి ఇంకా ముగ్గు అయితే వేసేసిన అనమాట. ఇంకా ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంకా ఇంట్లో పనులు కూడా చేసేసుకున్నా. ఇంకా చేసేసుకొని నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి. ఇంకా పూజ చేసుకుంటే ఇంకా గుడికి వెళ్ళడానికి మనకి తొందరగా వీలుంటుంది కదా, అందుకని ఇంకా ఫస్ట్ పూజ అయితే చేసేస్తా. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు, వాళ్ళని లేపాలి తర్వాత. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నా. ఇంకా దానికోసమని ఇంకా ఈ దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ తీసేసి ఇక్కడ కింద బ్యానర్ అయితే వేసిన సెల్ఫ్ పైన. ఇంకా బ్యానర్ని అయితే మొత్తం తుడిచేసుకున్నా వాటర్తోని. ఇంకా తుడిచేసుకొని ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ని కూడా మంచిగా తుడిచేసుకున్నా తడిబట్ట పెట్టి. ఇంకా తుడిచేసుకొని ఇంకా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా పూలు అయితే పెట్టేసిన. ఇంకా ఇప్పుడైతే హత్తులు అయితే లేవు, చేసినవి అయితే లేకుండే. ఇంకా అందుకని చెప్పేసి హత్తులు అయితే చేసేసిన. ఇంకా చేసి ఇంకా ఈ దీపంతలు ఉంటాయి కదా, దీపంతలలో నూనె పోసి హత్తులు అయితే వేసి పెట్టిన. ఇంకా వెలిగించలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే వెలిగియాలి. ఇంకా వెలిగించే ముందు ఇంకా అగ్గిపెట్టె అయితే లేదు. ఇంకా దానికోసం కాసేపు అయితే వెతికిన. ఇంకా వెతికిన తర్వాత అప్పుడు దొరికింది. ఇంకా అగరబత్తీలు ఇంకా ధూప్ స్టిక్ అవన్నీ తీసుకొని ఇంకా దగ్గర అయితే పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే వెలిగించేసిన మొత్తానికైతే. ఇంకా వెలిగించి అగరబత్తీలు ధూప్ స్టిక్ అవన్నీ పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను మా ఆయనతోని ఎప్పుడెళ్ళే గుడికి వెళ్దామని నేనన్నా. ఇంకొద్దులే ఇక్కడికి వెళ్దాము, ఇక్కడ దగ్గర ఉంది కదా గుడి, ఇంకా పిల్లలకు కూడా ఇంకా దగ్గర ఉంది, ఇంటికి రావడానికి కూడా మంచిగా వీలుంటుంది అని చెప్పేసి గుడికి అయితే తీసుకెళ్ళిండు. ఇంకా సరేలే అని చెప్పి ఎక్కడైనా దేవుడే కదా ఉండేది, అందుకనే ఇంకా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే మా ఆయన అయితే పూజ చేస్తుండు. కుంకుమ పసుపు అగరబత్తీలు ఇంకా తీసుకెళ్ళిన స్వీటు ఇంకా పండ్లు అవన్నీ పెట్టి, పువ్వులు పండ్లు అవన్నీ పెట్టి ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టిండు. ఇంకా పాలు కూడా పోసిండు అనమాట. ఇంకా ఆయన పోసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ చేతులతోని కూడా పాలైతే పోపించిండు. మాకు ఈ పండుగ ఎలా వచ్చిందో చెప్తాను అన్నా కదా. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చెప్తాను. ఇంకా మా ఆయన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ చుట్టాలు ఎవరో పాలోళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే చనిపోయారంట. ఈ పండుగ రోజే చనిపోయారంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ అట్లా అవుతుంది. ఇంకా అప్పటి నుండి ఇంకా మా ఆయన వాళ్ళు అయితే ఈ నాగుల చవితి అయితే అస్సలు పండుగనే చేసుకోలేరంట. ఇంకా అందుకని చెప్పి ఇంకా ప్రతిసారి చేసుకోలే. ఇంకా నా పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు పండుగ అనేది అయితే అస్సలు చేసుకోలేరు. ఇంకా ఇంట్లో ఏదైనా స్వీట్ అట్లా ఇట్లా చేసుకుంటారు కదా, ఇంకా అట్లా కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఏదన్నా పండుగ రోజు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంకా ఆ పండుగ అసలు మనం చేసుకోవద్దంట. ఇది మీకు ఎవరికైనా తెలుసా అయితే కామెంట్ చేయండి. మా అత్తమ్మ వాళ్ళు ఇంకా పాలు పోయడానికి పోకముందే ఆయన చనిపోయిందంట. ఇంకా అందుకని అప్పటి నుండి పండుగ అయితే చేసుకోరు వీళ్ళు. ఇంకా పోయిన సంవత్సరం అయితే ఈ పండుగ అయితే వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఇంకా మా ఇంట్లో పెద్ద బావ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కోళ్ళను అయితే పెంచుతారు. ఇంకా కోళ్ళను పెంచేటప్పుడు ఇంకా గుడ్లు పడతాయి కదా, ఇంకా గుడ్లకైతే పొదిగేసిరంట. ఇంకా పొదిగేసేటప్పుడు ఇంకా గుడ్లు చాలానే ఉన్నాయంట, కొన్ని ఖరాబ్ అయినాయంట, కొన్ని మంచిగా ఉన్నాయంట. ఇంకా దాంట్లో ఏంటంటే ఇదే పండుగ రోజు ఒక చిన్న కోడిగుడ్డు నుండి చిన్న కోడిపిల్ల బయటకు వచ్చి కిచ్ 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 అన్నదంట. ఇక అది మా వాళ్ళు చూసి ఇంకా అప్పటి నుండి ఇక మనకి ఇట్లా ఇదే రోజు ఇట్లా అయింది కదా, ఇంకా ఇదే రోజు ఈ పిల్ల అయితే పుట్టింది, కోడిపిల్ల అయితే పుట్టింది. ఇంకా ఈ పండుగ చేసుకోవచ్చా చేసుకోవద్దా అని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళనైతే అడిగారంట.
ఇంకా పెద్దవాళ్ళు ఉండి ఇంకా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా, ఇంకా వాళ్ళు ఇంకా చేసుకోవచ్చు. ఇదే రోజు చనిపోయిండు కదా, మళ్ళీ ఇదే పండుగ రోజు ఇంకా ఇట్లా పుట్టింది కదా, ఇంకా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అన్నాడంట. ఇంకా కొంతమంది ఏంటంటే ఇదే పండుగ కాకుండా వేరే పండుగలు ఉంటాయి కదా, వేరే పండుగలలో ఇంకా పిల్లలు పుట్టిన, కోళ్ళు పుట్టిన, పిల్లులు పుట్టిన, ఆవులు పుట్టిన, బర్రెలు పుట్టిన, ఇట్లా ఏదన్నా ఉంటాయి కదా, ఏది పుట్టినా కానీ పండుగ అయితే చేసుకుంటారు. మా సైడ్ అయితే ఇట్లనే ఉంటుంది అన్నమాట. మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మాకైతే ఈ పండుగ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా పుట్టక పాలు అయితే పోసినాము. నాకైతే మంచిగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం అసలు పుట్టక పాలు పోయడం. మా అమ్మ వాళ్ళకి కూడా ఈ ఆచారం అయితే లేదు, పుట్టక పాలు పోసేది. ఇంకా వాళ్ళు మామూలుగా పండుగ చేసుకుంటారు కానీ అన్నీ చేసుకుంటారు, స్వీట్ చేసుకుంటారు, ఇంకా ఇంట్లో ప్యాలాలు చల్లుతారు, అవన్నీ చేస్తారు కానీ పుట్టక పాలు అయితే పోయరు. ఇంకా నేను లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ పాలైతే పోసిన. నాకైతే ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా పుట్టక పాలు పోసిన తర్వాత ఇంకా ప్యాలాలు ఉంటాయి కదా, అవైతే రోడ్డు మీద చల్లుకుంటూ అయితే వెళ్తారంట. గుడి నుండి ఇంటి దగ్గరికి అయితే ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ అయితే వెళ్తారంట. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా ఇంటి దగ్గర పిల్లలైతే ఇక బయట కూర్చున్నారు. వాళ్ళకి ఇంకా ఈరోజు స్కూల్ ఉంది కదా, ఇక నేనే పంపించలేను. ఇంకా నాకు అసలు పనే కుదరలేదు, ఇంకా అందుకనే పంపించలేదు. మా పిల్లలకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులందరికీ బాయ్. మళ్ళీ ఒక వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉంటా మళ్ళీ.